నమస్తే మేడం గారు. నమస్తే. మీరు అంటే ఇక్కడ ఏంటంటేనండి, గ్రహించగలిగే వాళ్ళు ఉన్నప్పుడే గ్రహించగలరు. దానికి వాళ్ళకి అంటే అంతకు ముందు మదనం జరిగినప్పుడే విషయాలు అర్థమవుతాయి. ఇవి లేకపోతే ఇక్కడే ఉండాలా, వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, ఆ గురువు దగ్గర ఏదో పొందియాలి, వాళ్ళు అక్కడ ఏదో పొందియాలి, ఈ మందిరంలో ఏదో పొందియాలనే వాళ్ళకి ఎప్పుడూ వాళ్ళు రోలింగ్ స్టోన్స్ లాగా తిరుగుతూనే ఉంటారు. అలా వాళ్ళు ఇలా చెప్పారు, ఎక్కడ ఎవరు చెప్పింది పూర్తిగా వినరు, వాళ్ళ మనస్సుల్లోనే వింటారు. అంతేనా కదా? అందుకని మనం ఏంటంటే శ్రద్ధగా ఒక గురిగా వింటే ఆ విషయాలన్నీ అర్థమవుతాయి తప్ప లేని వాళ్ళకి అర్థం కావు. వాళ్ళకి అహంకారం ఉంటే వాళ్ళు అహంకారిగా చూస్తారు. వాళ్ళకున్న గుణాలన్నీ ఆపాదించి మనని చూస్తూ ఉంటారు. అందుకని ఆ సత్య తపన అన్నది జాగరూకం అయినప్పుడే ఇవన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు అదే రకంగా ఇంకొకరు వస్తున్నారు, కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా ఇక్కడ అక్కడ వెళ్ళడమే మెయిన్ అయినప్పుడు ఎన్నాళ్ళు వచ్చారన్న దాంతో ఏం లేదు, పొందలేరు ఏమీ. వాళ్ళలో తపన ఉండి మేం అన్ని ఆత్మతత్వం తెలుసుకోవాలన్న వాళ్ళే గ్రహించగలుగుతున్నారు ఎప్పుడైనా. మిగతా వాళ్ళకి అవి ఏమిటో అర్థం కాకుండా ఎప్పుడు ఇక్కడే వినమంటే ఎలాగండి, మేము ఎంతమంది గురువుల దగ్గరకు వెళ్ళాలి అంటారు. ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా ఏమిటి లాభం? అవునా కదా నారాయణ గారు? ఉన్నారా? రైటేనమ్మా. మనం గురువులు మార్చడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎక్కడో వాళ్ళు అక్కడ చూసారా, అక్కడికి వెళ్ళి అల్ల వస్తువు కొంటాను, ఇక్కడికి వెళ్ళి ఇళ్ళ వస్తువు కొంటానని ఈ గురువు దగ్గర ఇది పొందేస్తాం, ఆ గురువు దగ్గర అది పొందేస్తాం అనుకుంటూ ఉంటే ఏది ఎక్కడా పొందలేరు. పొందవలసిన యోగ్యత మనం సంపాదించుకోవాలి. అప్పుడు ఆ జ్ఞానం అర్థమవుతుంది. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? అందుకని దేవతల్ని మనం ప్రత్యక్షం చేసుకున్నా మనకి వచ్చేదేమీ ఉండదు. కానీ ఆత్మతత్వం కోసం తప్పించడమే మానవ జీవిత లక్ష్యం. ఆత్మతత్వం ఆత్మ సాక్షాత్కారం కోసమే. అందుకే మలయాళ స్వామి గారు ఏమన్నారు, ఎంతమంది దేవతలతో నాకు సంబంధం లేదు, నాకు స్వర్గం వచ్చినా అక్కర్లేదనేసారు. ఈశ్వర్ ఏమైనా మాట్లాడతారా? ముగించేద్దామా? ఈశ్వర్ ముగించేద్దామా? సరే, ముగించేస్తా. నారాయణ గారు ముగించేస్తున్నారు. అమ్మా ముగించేద్దామా?